చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు అటుకులతో పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పోహా రెసిపీకి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 4 కప్పుల అటుకులను యాడ్ చేసుకోండి. అటుకులు పలచగా ఉండకూడదు. ఈ విధంగా మందపాటి అటుకుల్ని తీసుకుంటే మనకి పులిహార బాగా వస్తుంది. పలచటి అటుకులు తీసుకుంటే ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు అటుకులు మునిగేటట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. చేత్తో మొత్తం తడిచేటట్టుగా బాగా కలుపుకొని వెంటనే డ్రైన్ చేసుకోండి. ఈ అటుకుల్ని ఎక్కువసేపు నాననివ్వకూడదు. ఈ విధంగా వెంటనే డ్రైన్ చేసుకుని పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళను యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తాలింపు దినుసులు యాడ్ చేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు యాడ్ చేసాం. అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ తీసుకుని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకుని వాటిని కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకుని మొత్తం కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని సాల్ట్ మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయలు అయితే 2, చిన్నవైతే 3 నిమ్మకాయల జ్యూస్ని తీసుకుని వాటిని ఇందులో పిండండి. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పులిహార రెడీ. ఈ పులిహార 4 మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు కర్డ్తో సర్వ్ చేసుకుని టేస్ట్ చూడండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.